విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్వందగడాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:44. తిథి తదియ సాయంకాలం 6:11 వరకు. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:31 వరకు. వర్జం ఉదయం 6:08 వరకు శేష వర్జం అన్నమాట. అలాగే రాత్రి 2:10 నుంచి 3:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:32 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:52 నుంచి 3:25 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. ఈరోజు విశేషం ఏమిటంటే అమృతకాలంలో పడింది ఈ శుభ సమయం కూడా. అమృతకాలంలో శుభ సమయం పడినప్పుడు అనారోగ్యవంతులకి కనుక మనం ఔషధాన్ని దానం చేసినట్లయితే, వాళ్ళకి కావాల్సిన మందులు దానం చేసినట్లయితే వాళ్ళకి ఈ ఔషధము అమృతతుల్యమై త్వరితంగా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, మనకు అనారోగ్యాలు లేకుండా చేస్తుంది. అలా ఉభయతారకంగా పనిచేసేటువంటిది ఆ సమయం. కాబట్టి అనారోగ్యవంతులు ఎవరైతే మందులు కొనుక్కోలేని వాళ్ళుగా ఉన్నారో వాళ్ళని చూచి ఎంచుకొని వాళ్ళకి ఈ మందులను కనుక కొని ఇచ్చినట్లయితే అది చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. నిజానికి ఇబ్బందికరమైనటువంటి అంశాలలో అనారోగ్యం ఒకటి, అప్పు ఒకటి. ఈ అప్పు కలిగినటువంటి వాళ్ళకి ఆ అప్పు కోసం తీర్చలేక ప్రాణాన్ని కూడా విడిచిపెడదాం అనుకునేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. అందుకని అప్పు గల వాళ్ళ అప్పు మనం తీర్చడానికి పూనుకుంటే ఒక ప్రాణాలని కాపాడినట్లు, అలాగే అనారోగ్యవంతుని యొక్క అనారోగ్యాన్ని తొలగించడానికి ఔషధాన్ని దానం చేసినట్లయితే ప్రాణాన్ని కాపాడినట్లు, ఒక వృక్షాన్ని నాటినట్లయితే ప్రాణవాయువుని అందరికీ ఇచ్చినట్లు, చాలామంది జీవుల్ని కాపాడినట్లు. అటువంటి ఉత్తమమైన దానాలు చేయటం మంచిది. నేటి విశేషం ప్రదోషం ఒకటి, సంకష్టహర చతుర్థి ఒకటి. సూర్యాస్తమయం తర్వాత శివారాధన చేసుకోవడం, రాత్రి వేళ సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించినటువంటి గణపతి పూజ చేసుకోవడం, ఆ గణపతి పూజలో మనం నివేదన చేయాల్సినటువంటి పదార్థం తెల మోదకములు అంటే నువ్వుల చిమ్మిది, అవి నివేదన చేయడం. అలాగే చంద్రోదయం రాత్రి 9:23 ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చంద్రుని దర్శించుకుని ఆయన్ని పూజించుకుని నివేదన చేయడం, తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం, ఇది చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది, కష్టాలను అధిగమించేలా చేస్తుంది. నేటి ఆణిముత్యాలు. నేను నాది అనే అహంకారాన్ని వదిలిన వాని ఆనందం ఉత్కృష్టమైనది.
పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే. ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. వేదతత్వం లేకుండా, ఎటువంటి సంకటములు కలగకుండా ఈ జీవన మార్గాన్ని అనునిత్యం కూడాను రక్షింపచేసుకోవడానికి మన సాంప్రదాయ లక్షణ రీత్యా భగవత్ చింతనా పద్ధతిలో ఈ సంకటహర చతుర్థి వ్రతం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని ఆరాధన, అసలు ఆ గణేశుడి యొక్క స్వరూపంలో దాగిన అద్భుతవంతమైనటువంటి లక్షణాలని ఒక్కసారి అలా అవగాహన చేసుకుంటేనే చాలు, ఈ జన్మ ధన్యమైపోతుంది. చేటంత చెవులు, జ్ఞానాన్ని సంపాదించండి అయ్యా. చెడు మాటలు వినద్దు. చేటలో బియ్యం ఏ విధంగా పోసి చెరిగితే తుప్పంతా కూడాను బయటికి వెళ్ళి పరిపూర్ణమైన జ్ఞానతత్వంతో కూడిన పదార్థం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మీకందరికీ ప్రసాదిస్తానన్నాడు స్వామివారు. చిన్న కళ్ళు, ఆ కళ్ళు నిశితమైనటువంటి జ్ఞాన దృష్టికి నిదర్శనంగా కనిపిస్తాయి. కుండలిని శక్తికి నిదర్శనమైనటువంటి ఆయన యొక్క తొండం అద్భుతం, ఆనందం, అమోఘం కదా. ఇవన్నీ తలుచుకుంటూ ఆ స్వామిని ధ్యానం చేసి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే కూడా ఆచరిస్తారో వారి జీవితాల్లో చక్కటి వెలుగు రేఖల్ని, అదృష్ట భాగ్యాన్ని, సుఖ సంతోషాల్ని ఆ స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ప్రసాదిస్తాడు. ఆయనకు ప్రీతివంతమైనటువంటివి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో చంద్రకిరణాల్ని చూసి నమస్కృతాంజలి గడించి విఘ్నేశ్వర పూజ చేసి నైవేద్యం సమర్పించి భోజనం చేయటే ప్రక్రియ సంకటహర చతుర్థి వ్రతంలో దాగిన గొప్ప విశేషం. ఈ సంకటహర చతుర్థి వ్రతం నిష్ఠగా కొన్ని సంవత్సరాల పాటు చేస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి దాన్ని ఎవరైతే ఆచరణలో పెడతారో వారి జీవితాలలో అదృష్టకరమైన సంఘటనలే జరిగి తీరుతాయి. ఏ కార్యక్రమం అనుకుంటే ఆ కార్యక్రమం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నట్టు నెరవేరుస్తాడు ఆ విఘ్నేశ్వరుడు, విఘ్నాధిపతి. ఆయన గకార ప్రియుడు కదండి. అందుచేత గకార మంత్రం అంటే ఆయనకి చాలా ప్రీతి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి వారికి ఆయన ఎల్లప్పుడూ కూడాను జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మింటివాగున కది ఏమి కట్టగా మీ జడల్ వేయుమంటిన ఉమతోడి మిమ్మున గుండియందుండ కోరి జంటగా రమ్మంటినో అసమనేత్ర సమదృష్టి చూడుమంటి శ్రీ నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, మింటివాగున కది ఏమి కట్టగా మీ జడల్ వేయుమంటిన. ఆకాశ గంగ మహావేగంతో తుళ్ళి తుళ్ళి ప్రవహిస్తూ ఉన్నప్పుడు నీ జటాజూటాలతో ఆనకట్ట కట్టమని నేనేమన్నా కోరానా? ఆ భగీరథుడు
వేల సంవత్సరాలు తపస్సు చేసి నువ్వు ప్రత్యక్షమైతే అతను అడిగింది ఏమిటంటే ఆ మింటివాగునికి ఆనకట్టగా ఉండమని కోరాడు. నేనేమి అటువంటి కోరికేమి కోరలేదయ్యా. ఉమతోడి మిమ్ము నా గుండియందుండగోరి జంటగా రమ్మంటినో. ఇంకొక భక్తుడు గజాసురుడు నిన్ను వచ్చి తన గుండెలో ఉండిపోమ్మన్నాడు. అలా పార్వతీ సహితంగా వచ్చి నా గుండెలో ఉండిపోమ్మని నిన్నేమన్నా కోరానా స్వామి? అలా కోరలేదు. అసమనేత్ర సమదృష్టి చూడుమంటి. నీకు ఎగుడు దిగుడు కళ్ళున్నాయ్యా. కేవలం సమనేత్రములు గనక ఉన్నట్టయితే సమదృష్టితో చూస్తావు. నువ్వేమో అసమనేత్రుడివి. ఈ ఎగుడు దిగుడు కన్నులుండటం చేత నీ కరుణా వీక్షణ కూడా కాస్త ఎగుడు దిగుడుగా ఉన్నది, అసమానంగా ఉన్నది. అలా కాకుండా నా పట్ల కూడా అందరి పట్ల చూపించినటువంటి ప్రేమని కరుణని చూపించమని కోరుతున్నానయ్యా. నీ కరుణా వీక్షణాలను అసమానంగా కాకుండా సమానంగా నా పైన ప్రసరించేలా అనుగ్రహించు. అసమనేత్ర సమదృష్టి చూడుమంటి శ్రీ నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగా. వీక్షిత క్షణికాహి కల్పభోగ తీవ్రేచ్ఛారి భీకరాక్షోహిణీకృత ఘోర సంగ్రామ రంగమధ్యుండ. రక్షింపు మిక్షుకోదండ గర్వ నిర్దళన దక్షానలాక్ష నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ స్వామి, అర్జునుడు ఏ విధంగా అయితే 11 అక్షౌహిణీల శత్రువులు ఎదురుగా ఉండటంతో వారి వ్యూహాల నడుమ ఎలా భీతిల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడాడో, ఆ శ్రీకృష్ణుడు ఆ పరిస్థితిలో ఉన్న అర్జునుడికి ఎంతగానో ధైర్యాన్ని చెప్పి మానసికంగా ఎంతో శక్తిని ప్రసారం చేసి తాను కర్తవ్యోన్ముఖుడయ్యేలా ఎలా చేశాడో ఆ ఘట్టం నాకు గుర్తొస్తున్నదయ్యా. ఇప్పటి నా పరిస్థితిని చూసుకుంటే ఓ స్వామి, ఇప్పుడు నాకు నువ్వే దిక్కు. వీక్షిత క్షణికాహి కల్పభోగ తీవ్రేచ్ఛారి భీకరాక్షోహిణీకృత ఘోర సంగ్రామ రంగమధ్యుండ. ఒక్క క్షణిక భోగం కోసం, ఒక్క క్షణకాల సుఖం కోసం తీవ్రమైనటువంటి ఇచ్ఛని కలిగించే శత్రువులు భీకరాక్షోహిణీకృత ఘోర సంగ్రామ రంగమధ్యుండ. ఈ క్షణిక సుఖం కోసం తీవ్రమైనటువంటి వాంఛలను కలిగించే ఈ భీకరమైన శత్రువులు ఒకరు కారు, ఇద్దరు కారు. అక్షోహిణీకృత రంగ సంగ్రామ రంగమధ్యుండ. అక్షౌహిణి సైన్యం శత్రువులై బాధిస్తే ఎంత ఇబ్బంది కలుగుతుందో, అలా క్షణిక సుఖం కోసం భోగాలను అనుభవించమని ప్రేరేపించేటువంటి అక్షౌహిణి శత్రు మధ్యమునందు ఆ సంగ్రామ రంగంలో చిక్కుకున్నవాడిలా ఉన్నానయ్యా నేను. రక్షింపుము ఇక్షుకోదండ గర్వ నిర్దళన దక్షానలాక్ష. నన్ను రక్షించవయ్యా నువ్వు. మన్మధుణ్ణి ఒక్క కంటి చూపుతో భస్మం చేసినటువంటి వాడవు. ఆ మన్మధుడి యొక్క ప్రేరణతోనే ఈ అక్షౌహిణి సైన్యము తీవ్రమైనటువంటి వాంఛలను నాకు రేకెత్తిస్తూ ఉన్నది. కనుక ఈ శత్రుబాధను నాకు తొలగించి నాకు వీటిని దూరం చేసేటువంటి బాధ్యత వహించు, నన్ను అనుగ్రహించు అంటూ ఆ పరమేశ్వరుణ్ణి పాండితీ ప్రకర్షతో ప్రస్తుతిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవి శ్రీ విశ్వనాథ అచ్యుతదేవరాయల వారి విశ్వేశ్వర మధ్యాక్కరలలోని కొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. దశభుజారుద్ర తేజ దండములయ్యా. దశభుజారుద్ర తేజ దండములయ్యా. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ లలితాంబికాయై నమో నమః. ఆంజనేయ స్వామి వారు పుష్పక విమానంలో పానశాలలో అనేక మంది స్త్రీలు నిద్రిస్తున్న ఆ చోట మందోదరుని చూసి సీత ఏమో అని భ్రమించాడు. వెంటనే మళ్ళీ సర్దుకున్నాడు. ఇక్కడ ఆ మందోదరు యొక్క పాతివ్రత్య తేజస్సును చూసి సీతయోమును భ్రమించినప్పటికీ బుద్ధిమంతుడైన హనుమంతుడు వెంటనే తన యొక్క కపిచేష్టతో ఉత్సాహపడినా దాని నుంచి సర్దుకుని ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఆలోచన చేసేటప్పుడు సీత ఒక మహాపతివ్రత, పైగా మానవుల్లో ఒక ప్రత్యేకమైన ధర్మములు ఉన్నాయి. ఎందుకంటే హనుమంతుడు వానర జాతికి చెందినవాడు. వానర జాతిలో కొన్ని ధర్మాలు ఉన్నాయి, అవి మానవ ధర్మాలకుంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. అందులో వానర జాతి ధర్మంలో ఒకవేళ అన్నదమ్ముల్లో ఎవరి యొక్క భార్య అయినప్పటికీ కూడా మరో అన్నదమ్ముడు స్వీకరించడం ఉన్నదే. అది కూడా అన్నదమ్ముడు మరణిస్తే, అన్నదమ్ముడు కానీ మరణించినట్లయితే అతడి భార్య ఇతడు స్వీకరించడం ఉన్నది. ఇది వానర ధర్మం. అందుకే సుగ్రీవుడు కూడా వాళ్ళ యొక్క భార్యని వాళ్ళ మరణానంతరం స్వీకరించాడు. అప్పుడే దోషం కాదు. అయితే ఇది వానరులకు దోషం కాదు, కానీ మానవులకు మాత్రం దోషం. అందుకు మానవులు చాలా ధర్మము కలిగినటువంటి వారు. రాక్షసుల కంటే వానరుల కంటే మానవుల్లో చాలా ధర్మములు ఉన్నాయి. అలాంటి మానవ ధర్మాలు పాటించడంలో సీతారాములు అగ్రగణ్యులు. అలాంటి ఉత్తమమైనటువంటి మానవకాంతగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మాత సీతమ్మ ఈ విధంగా నిద్రించదు. ఇక్కడ మనకి మానవ జాతికి ధర్మం చాలా ముఖ్యము అనే మాటను కూడా బోధ చేస్తున్నాడు వాల్మీకి. మానవరాజులార్యులు క్షమాప్రథముల్ మను సర్వధర్మ విజ్ఞానులు చానా అన్యజని సంగతి పొందుట వారి ఇండ్లలో లేనిది. అన్యజన సంగతి పొందుట వారి ఇండ్లలో లేనిది. భర్త పోయినను లేమ సహోదరు పొందబోవదు అంచైనను మానుషంబునకు ఉదాహరణంబులు వారి పొందులు. ఈ మాటలో ఒక విశిష్టమైన అంశం ఏంటంటే అన్యజన సంగతి పొందుట వారి ఇండ్లలో లేనిది. ఈ మాట అనేటువంటిది ఒక తెలుగు నుడికారం. ఇంటా వంటా లేదు అంటూ ఉంటాం మనం. ఆ విధంగా ఇక్కడ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఆ ఇంట లేదు. అందుకు సీతమ్మ రాఘవుల ఇంటి కోడలు ఈ విధంగా ప్రవర్తించదు. నాణ్యం నరముపస్థాతం సురాణామపి చేశ్వరం నహి రామ సమః కశ్చిత్ విద్యతే త్రిదశేస్వపి. ఆ తల్లి నా రామేణ వియుక్తాసా స్వప్తుమర్హతి భామిని. రాముడు లేకుండా ఆవిడ నిద్రపోదు. నా భోక్తుం నా ప్యలంకర్తుం నపానముపసేవితుం. ఆవిడ భుజించదు, అలంకారం చేసుకోదు, పైగా మధురమైన పానీయములు సేవించదు కూడా. అంతేకాదు ఇతరుల యొక్క పురుషుల్ని ఆమె కన్నెత్తు కూడా చూడదు. ఒకవేళ దేవతలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆమె ఎటువంటి వాడినప్పటికీ పరపురుషుని దర్శించదు. పైగా ఎటువంటి వానికి పత్నావిడ రామచంద్రమూర్తికి పత్ని. రాముడు ఎటువంటి వాడు? నాహి రామ సమక్కచ్చిత్ విద్యతే త్రిదశేష్వపి. దేవతల్లో గొప్పవాడు వచ్చినప్పటికీ కూడా పరపురుషుడైనప్పుడు సీతమ్మ చూడదు, కన్నెత్తి చూడదు. అయితే దేవతల్లో గొప్పవాళ్ళు ఉండొచ్చు, కానీ రాముడి కంటే గొప్పవాడైన దేవత కూడా లేడన్నాడు కదా. చాలా గొప్ప మాట. దేవతల్లో కూడా రాముడు లాంటి వాడు లేడు అంటున్నాడు ఆంజనేయ స్వామి వారు. నాకి రామ సమక్కచ్చిత్ విద్యతే త్రిదశేష్వపి. ఈ మాట కూడా తెలుసుకోవాలి. దీన్ని బట్టి రాముడు సాక్షాత్ నారాయణుడు అనే భావం హనుమ హృదయంలోంచి వెలికి వస్తున్నది. ఎందుకంటే మానవుల కంటే దేవతలు ఎప్పుడూ గొప్పవారు. మానవ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నప్పటికీ రామచంద్రమూర్తి దేవతల కంటే గొప్పవాడు అంటే దేవతలకు కూడా శాసకుడైన శ్రీమన్నారాయణుడు జగదీశ్వరుడు అనే భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. దీని గురించి విశ్వనాథ వారు అంటారు, నవనూతన బాలుడు వంచ రాముడా ఎవ్వడు భర్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వలేదెవ్వరు వాని ముందు పరమేశ్వరుడు ఆ రఘుమూర్తి చక్కగన్. ఇక్కడ పరశురాముడు చాలా గొప్పవాడంటారు, ఆయన ముందు ఎవరూ నిలబడలేరంటారు. కానీ అలాంటి పరశురామును కూడా జయించినటువంటి పరమేశ్వరుడా రఘుమూర్తి, అతడు పరమేశ్వరుడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క పత్ని అయినటువంటి సీతమ్మ ఇంత హాయిగా నిద్రపోదు కనుక ఈమె సీత కాదు. అన్యేయమితి నిశ్చిత్య భూయస్తత్ర చచారస. ఈమె వేరే ఎవరో అనుకున్నాడు. అయితే ఇక్కడ గోవింద రామాయణంలో ఒక అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నారు. యోగపరంగా కూడా మనం సుందరకాండను అన్వయించుకుని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన
మహేంద్ర పర్వతం నుంచి బయలుదేరినప్పుడే ఒక మహాయోగి కుండలిని సాధన చేస్తూ సహస్రార కమలం వద్దకు చేరుకుంటున్నటువంటి సాధన అని చెప్పుకున్నాం. అదేవిధంగా యోగి పరతత్వాన్ని సాధించడం కోసం ఉద్యుక్తుడైనప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఆ సాధన ఒక దశకు రాగానే కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులే పరమసిద్ధి అనుకోకూడదు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. పరతత్వాన్ని పొందుదామని యోగి సాధన చేస్తూ ఉంటే అణిమ మహిమ లఘిమ ఇత్యాది సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు రాగానే ఇదేనేమో నా తపస్సుకు సిద్ధి అనుకుని అక్కడ ఆగిపోకూడదు. వాటికి లోభపడకూడదు, మోహపడకూడదు, ఇంకా పైకి సాగాలి. వాటి యొక్క ఆకర్షణకు లోను కాకూడదు. అలాగా ఈ మధ్యలో వచ్చేటువంటి ఆ సిద్ధుల్ని చూసి ఇదేనేమో పరమసిద్ధి అనుకోవడం ఎలా ఉన్నదో అదేవిధంగా ఇక్కడ యోగి అణిమాది సిద్ధుల యోగ సిద్ధి అనుచు భ్రమసింధు రీతిగా హనుమ కూడా కనుచు మందోదరిని సీతగా తలంచి అంతలో భ్రమతొలగి సత్యంబునించే. చాలా గొప్ప మాట. హనుమ గొప్ప యోగి అయినటువంటి వాడు మధ్యలో వచ్చేటువంటి సిద్ధుల్ని చూసి ఇదేనా గొప్ప సిద్ధి అనుకుంటూ ఇది కాదు అని వెంటనే నిశ్చయించుకుని ఇంకా పైనున్న సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అదేవిధంగా హనుమ మందోదరిని చూడగానే సీత ఏమో అనుకున్నప్పటికీ మళ్ళీ సీత కాదని తెలుసుకుని మళ్ళీ సీతాన్వేషణకు బయలుదేరాడు. దీని అర్థం యోగి చేరుకోవలసినటువంటి పరమసిద్ధియే పరమశక్తి అయినటువంటి సీతాదేవి. ఆ పరమశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి యొక్క స్వరూపమైనటువంటి సీతాదేవే పరమసిద్ధి. ఆ పరమసిద్ధి పొందాలి. అందుకోసం బయలుదేరినప్పుడు కొంచెం ఆ వెలుగులాంటి మరొక సిద్ధి కనబడగానే అదేనేమో అనిపించినప్పటికీ మహాయోగి గనక, గొప్ప సాధకుడు గనక, పరమపురుషుడు అయినటువంటి ఆ తత్వం తెలిసినవాడు గనక మహాత్ముడైన ఆంజనేయ స్వామి వారు ఇది కాదు అని మళ్ళీ పైకి వెళ్ళాడు. యోగ సిద్ధుడు లలితాంబయుండు చోటు చేరగలడతండు అణిమాది సిద్ధుడగుట పరమ విజ్ఞాని దేహంబు వదలి తొదక సూక్ష్మ రూపాన పరమాత్మ చొచ్చునట్లు. ఇక్కడ మరొక మాట చెప్తున్నారు. యోగ సిద్ధుడు లలితాంబయుండు చోటు. ఇదంతా కూడా సుందరకాండలో అంతర్లీనంగా ఉన్న రహస్యమే, అంతేగాని లేని తెచ్చి చూపిస్తున్నారు అనుకోవద్దు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, సీతాదేవి సాక్షాత్తు మహాశక్తి. ఆవిడ మహాత్రిపుర సుందరి యొక్క స్వరూపం. మహాత్రిపుర సుందరి ముగురమ్మల మూలపుటైన మహాలక్ష్మి సీతాదేవి. ఆ సీతాదేవిని దర్శించాలని కదా హనుమ బయలుదేరాడు. ఆయనకు పరమలక్ష్యం అదే. ఈ మధ్యలో కనబడినటువంటి ఇది కేవలం ఒక సిద్ధి వంటి శక్తి. అది చూశాడు, కానీ అక్కడ ఆగిపోకుండా మళ్ళీ సాగిపోతున్నాడు ముందుకి. ఇది యోగులకు, సాధకులకు ఒక చక్కని సూచనగా చూపిస్తున్నాడు వాల్మీకి. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి కదిలి మళ్ళీ ఆ మొత్తం పానశాల అంతా కూడా అన్వేషించాడు. అక్కడెక్కడైనా సీత ఉన్నదేమో అని చూశాడు. ఏవం సర్వమశేషేణ రావణాంతఃపురం కపిహి దదర్శ సుమహాతేజ నదదర్శ చ జానకీం. మొత్తం అంతఃపురం అంతా కలయి తిరిగి అందరినీ చూశాడు, కానీ సీతని మాత్రం దర్శించలేకపోయాడు. ఆ సమయంలో మొత్తం ఈ పానశాల అంతా వెతకడమైన తర్వాత హనుమకు ఒక ఆలోచన వచ్చిందిట. ఇది కూడా హనుమ యొక్క ఉత్తమ వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు. ఆంజనేయ స్వామి వారు సాక్షాత్ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి రుద్రుడు. అంతేకాకుండా ఒక ఉదాత్తమైన వ్యక్తిత్వం హనుమ వద్ద ఉన్నది. అది కదా మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. హనుమలో ఉన్నటువంటి ఆదర్శ లక్షణము, ఆరాధ్య లక్షణము రెండూ మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన ఆరాధ్యంగా గొప్ప దైవం, పైగా ఇప్పుడు ఆదర్శంగా హనుమ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఒక యోగి ఏ విధంగా ఉండాలి అనేటువంటి తెలుసుకున్నాం. ఇప్పుడు మరొకటి, విజయం సాధించేవాడికి శీలం చాలా అవసరం. శీలము ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే మన శీలము, మన గొప్పతనము అవతలవాడు చెప్పడం కాదు, మనమేమిటో మనకు తెలియాలి. మనల్ని మనం ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఉండాలి. నా వ్యక్తిత్వం ఏమిటి, నా మనస్సులో ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి, ఇవన్నీ ఎప్పటికప్పుడు తనని తాను పరిశీలించుకుంటూ ఉండాలి. పైగా స్వచ్ఛమైన మనస్సు కలిగినటువంటి వాడికి వాడి మనస్సే వాడికి గొప్ప సూచన చెప్తూ ఉంటుంది. అందుకు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్త్రీలను అన్వేషించిన తర్వాత అనుకుంటున్నట్ట, నిరీక్షమాణశ్చ తదా తా స్త్రియ స మహాకపి జగామ మహతీం శంకాం ధర్మ సాధ్వస శంకిత. చాలా గొప్ప మాట ఇది. ధర్మ సాధ్వస శంకిత అంటే ధర్మ సంబంధమైనటువంటి ఒక శంక కలిగిందిట. అదేమిటి అంటే, ఉత్తముడైనటువంటి పురుషుడు పరస్త్రీలను నిశ్చితంగా పరిశీలించకూడదు. అందున నిద్రావస్థలో ఉన్నటువంటి వారు, తమ శరీరంపై తమకే ధ్యాస లేకుండా ఉన్నటువంటి వారు, అస్తవ్యస్తమైన వస్త్రధారణలో ఉన్నటువంటి స్త్రీలని ఉత్తమ పురుషుడు దర్శించడు. అలాంటిది నేను అన్వేషణకే వెళ్ళినప్పుడు నా కంటికి అనేక మంది స్త్రీలు కనబడ్డారు.
కనుక నా ధర్మానికి లోపం జరిగిందేమో అని శంకించేట. ఇది చాలా ఉత్తములైన వాళ్ళకి ఇలాంటి శంకలు కలుగుతూ ఉంటాయి. కనుకనే అటువంటి స్త్రీలను చూసేనే తప్పు చేశానా అని అనుకున్నట్టు ఆంజనేయ స్వామి వారు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. కానీ ఈ శంక కూడా కలిగింది అంటే ఉత్తమ పురుషులు తమని తాము ఎప్పుడూ పరిశీలించుకుంటారు. ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అని అంటారు. అది చాలా ముఖ్యమైన అంశము. ఇది హనుమంతుడి దగ్గర నుంచి నేటి తరం వాళ్ళు తెలుసుకోవలసింది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవలసింది. అటువంటి పవిత్రమైన హనుమన్మూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఇంకా ముందుకు చెప్పుకొని వెళుతున్నారు. మనం నిన్న అగ్ని గురించి మాట్లాడుకున్నాం. అగ్ని ప్రకాశాన్ని, ఉష్ణాన్ని కలిగిస్తాడనుకున్నాం. రాత్రులందు ఉష్ణ స్వరూపుడే ఉన్నాడు. సాధకుడిని సత్యశీలుడుగా చేస్తాడు. ఆత్మోపాసన ఎందే అతడి మనస్సు నిలుపుతాడు అనుకున్నాం కదా. జీవికి తన ధ్యేయం నెరవేరేట్లుగా చేస్తున్నారు. నమ్మకానికి, విశ్వాసానికి అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగిస్తాడు. శక్తిని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని అగ్నిదేవుడు నింపుతాడు. తేజో రూపాన్ని ధ్యానిస్తే ధ్యాన సిద్ధి కలుగుతుంది. అగ్నిదేవుడు శరీరంలో నివసిస్తూ రుగ్మతులను ముందే పసిగట్టి సూచనలు అందిస్తూ ఉంటాడు. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అన్ని విధాలైనటువంటి వస్తువులను దహించి సర్వభక్షకుడైనప్పటికీ ఎలాంటి మాలిన్యము అంటదు ఆయనకు. అగ్ని అంతటా ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. అన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులాగా ఉంటాడు. అంటే కొన్ని చోట్ల, అన్ని చోట్ల ఉన్నప్పటికీ కొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులాగా ఉంటాడు. అగ్ని లేని చోటు లేదనుకున్నాం కదా. అంటే నివురుగప్పిన నిప్పు అంటే ఒక్కొక్కసారి కట్టె కాలిపోయినట్లుగానే ఉంటుంది, కానీ లోపల అగ్ని ఉంటుంది. అగ్నిలాగా మాలిన్యం అంటకుండా శుచిగా జీవించాలి. తపస్సు చేసి తేజోవంతుడు కావాలి. ఎవరేమిచ్చినా పుచ్చుకోవాలి. తనను ఆశ్రయించిన వారిని, నమ్ముకున్న వారిని ఆదుకోవాలి. వారికి మేలు చేయాలి. భూతాదులకు జనన మరణములు సంభవిస్తూ ఉంటాయి కదా, అన్ని భూతాలకు కూడా. అవి దేహానికి మాత్రమే, ఆత్మకు కాదు. కానీ దేహం అశాశ్వతము, ఆత్మ యొక్కటే శాశ్వతం అని తెలుస్తుంది. అగ్నికి రూపం లేదు. ఏ పదార్థాన్ని కాలిస్తే ఆ రూపాన్ని, అంటే ఆ రూపాన్ని ధరిస్తుంది. అలాగే లోకక్షేమం కోసమే అన్నాదులను స్వీకరించాలి, కానీ స్వార్థం కోసం స్వీకరించరాదు. సాధకుడు అగ్నిలాగా కొన్ని సందర్భాల్లో నిగూఢంగా ఉండాలి, మరికొన్ని సందర్భాల్లో బహిరంగంగా ఉండాలి. ఎంత విచిత్రంగా ఈ అగ్ని విచారంగా ఒకదానికన్నా ఒకటి. అగ్ని నుండి నేను ఈ విధంగా నేర్చుకున్నానయ్యా అని అవధూత స్వామి యదురాజుకు బోధించాడు. సాధకుడు అగ్ని వంటి లక్షణాలు కలిగి సాధన చేసినప్పుడు సత్వరంగా ఫలాలను అందుకుంటాడు. ఇక చంద్రుడు, అవధూత స్వామి యదువుకు 24 గురువుల నుండి నేర్చుకున్నది బోధిస్తూ చంద్రుడు గురించి తెలిపాడు.
వేదం చంద్రుడిని పరబ్రహ్మంగా చెప్పింది. ఆ పరబ్రహ్మగా చెప్పింది. ఆ చెప్పినట్టు సర్వభూతాల సారమే ఆ పరబ్రహ్మ స్వరూపము చంద్రుడు అన్నారు. చంద్రుడు అంటేనే అమృత స్వరూపము, ఆనంద స్వరూపము. కాబట్టే చంద్రుడిని చూడటంతో ఆనందం కలుగుతుంది. పిల్లలు సంతోషిస్తారు, పెద్దలు మనశ్శాంతిని పొందుతారు. మనస్సుకు అధిపతి చంద్రుడే కాబట్టి వ్యాధులను చంద్రుడు నిర్మూలిస్తున్నాడు, నిర్మూలంగా తీసేస్తున్నాడు. గీతలో పరమాత్మ నక్షత్రాయహం శశి, నక్షత్రాయాహం శశి అని నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుడిని నేనే అని కూడా చెప్పాడు. నక్షత్రాలకు అధిపతి అయినటువంటి చంద్రుడిని నేనే అని కూడా చెప్పాడు ఆ చంద్రుడు. జై గురుదత్త.